వెల్కమ్ టు చిన్ని ఇన్స్టిట్యూట్ 2021. ఓకే, ఈ వీడియోలోని ప్రాబబిలిటీలో 9th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. ఓకే, ఒక బాక్స్లోని 5 రెడ్ మార్బుల్స్ ఉన్నాయంట, 8 ఏమో వైట్ మార్బుల్స్, 4 ఏమో గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయంట. అయితే ఈజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ర్యాండమ్, వాటి వైపు చూడకుండా, ఆ బాక్స్లో చూడకుండా ఒక మార్బుల్ తీస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద మార్బుల్ అవుట్ విల్ బి, బయటికి తీసిన మార్బుల్ రెడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పండి, లేదా వైట్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెప్పండి, గ్రీన్ రాకపోవడానికి ప్రాబబిలిటీ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇందులో ఫస్ట్ సమ్ రెడ్ రావడానికి ప్రాబబిలిటీ. అయితే రెడ్ రావడానికి ఇక్కడ ఎన్ని ఛాన్స్ ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఎస్, 5. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్స్ టు 5. టోటల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అని రాసిన టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అయినా ఒకటే. ఈక్వల్స్ టు ఎన్ని? 5 + 8 + 14. అంటే టోటల్ అవుట్కమ్స్ అనమాట. 5, 8 అంటే 13, 7, 17, 14, 17 అవుతుంది. ఓకే, మొత్తం యాడ్ చేస్తే 4 + 8 + 4, 17. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ అడిగాడు కదా, ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ number of favorable outcomes by total number of favorable possible outcomes. Total number of outcomes అని రాసేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చి 70. ఇది వచ్చి ఇలా గడిగడికి ఫార్ములా రాయవసరం లేదు. ఫస్ట్ సమ్కి ఫార్ములా రాయండి, తర్వాత దానికి ఫార్ములాలు ఇంకా రాయవసరం లేదు. P of E అని రాసేస్తే ప్రాబబిలిటీ P of E అని రాసేయచ్చు. వైట్ మార్బుల్ రావడానికి ప్రాబబిలిటీ, వైట్ మార్బుల్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని చూద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ అరేంజ్ చేద్దాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ వైట్ రావడానికి 8, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 17. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ సమ్ చూసినట్టయితే సెకండ్ సమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చి 17. ఓకేనా? అర్థమైంది? ఎస్. నెక్స్ట్ గ్రీన్ రాకపోవడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. గ్రీన్ రాకపోవడానికి ప్రాబబిలిటీ అంటే అర్థం ఏంటి? రెడ్ రావచ్చు, వైట్ రావచ్చు, గ్రీన్ ఒకటే రాకూడదు. అంటే రెడ్ రావచ్చు, వైట్ రావచ్చు. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నట్టు? 5, ఇవి 8, మొత్తం 13 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అంటే గ్రీనే రాకూడదు అన్నాడు, కానీ ఈ రెండు రావచ్చు కదా. కాబట్టి ఇవి రెండు ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? అప్పుడు 13 అవుతాయి. టోటల్ అవుట్కమ్స్ 17. ఇప్పుడు దీనికి ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 13, టోటల్ అవుట్కమ్స్ 17. అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి. ఓకే, ఈ విధంగా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ఎక్సర్సైజ్ అంటేనే చాలా ఈజీ, మీకు తెలిసిన విషయమే. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్లో మొత్తం సెమిస్ట్రీ 2 టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ యూనిట్ అయిపోతే మొత్తం మీరు జాగ్రత్తగా ప్రతి సమ చూడొచ్చు. ఎక్సలెంట్గా మీకు అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.